నమస్తే అండి. నెక్స్ట్ సీజన్‌కి మనకి పూలు బాగా రావాలి అంటే రోజ్ ప్లాంట్ పైన మనం ఈ పనులన్నీ చేయాలండి. అవేంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకొక విషయం అండి, ఈ సీజన్‌లో అంటే ఈ మంత్‌లో ఇప్పుడు మనం రోజ్ ప్లాంట్స్ తీసుకొచ్చి మనము రీపాట్ చేయొచ్చా? చేయకూడదా? అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే మీకు టిప్స్ కూడా ఉంటాయండి. ముందుగా చేయాల్సిన పనేంటంటే మీ దగ్గర ఎన్ని రోజ్ ప్లాంట్స్ ఉన్నా కూడా వాటిని ట్రిమ్ చేయాలండి. ట్రిమ్ చేయడం అంటే ఇప్పుడు మీకు కొన్ని మొక్కలుంటాయండి. కొన్నిటిని మీరు ట్రిమ్ చేయకూడదు. అవి ఎలాంటి మొక్కలు ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఎందుకు అంటే కొన్ని 3 ఇయర్స్, 4 ఇయర్స్ అలా ఉంటాయి. 3 ఇయర్స్, 4 ఇయర్స్ మొక్కలు కొన్ని హెవీగా అంటే ఎక్కువ కొమ్మలొచ్చి దాని స్టెమ్ అనేది లావుగా ఉంటుంది. అలాంటి మొక్కలకి మీరు పైన మాత్రమే ట్రిమ్ చేయాలండి. మీరు పాట్‌లో ఉన్న ఏ ప్లాంట్ అయినా కానివ్వండి, మీరు హార్ట్ ప్రూన్ చెయ్యకండి. రోజ్ ప్లాంట్స్‌కి ఎస్పెషల్లీ. ఎందుకంటే రోజ్ ప్లాంట్స్ అనేవి తొందరగా డై బ్యాక్ వస్తుందండి. కాబట్టి మీరు ఎక్కువగా హార్ట్ ప్రూన్ చేయకండి. హార్ట్ ప్రూన్ చేసే టైం అనేది అది వేరుగా ఉంటుంది. అది ఎప్పుడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మీరు ట్రిమ్మింగ్ చేసే ముందు మీరు ఖచ్చితంగా దాన్ని ఒక 2 డేస్ వాటరింగ్ చేయకుండా అలా వదిలేయండి. దాని వలన ఏంటంటే మీకు దాంట్లో ఉన్న ఏదన్నా ఫంగస్ కానివ్వండి, చెడు బ్యాక్టీరియా కానివ్వండి, లేకపోతే డై బ్యాక్ వచ్చే ఏమన్నా స్టెమ్స్ కానివ్వండి, అవి ఏవున్నా కూడా మీరు 2 డేస్ వాటరింగ్ చేయకుండా ఉంటే అవన్నీ కూడా మీకు చనిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. మీరు ఏ రోజైతే ట్రిమ్ చేస్తారో ఆ రోజు మార్నింగ్ మీరు వాటరింగ్ అనేది చేయండి. ఇప్పుడు నేను చెయ్యలేదండి. ఎందుకంటే మీకు చూపించాలని సాయిల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు దాంట్లో ఉన్న చెత్త కానివ్వండి, మామూలుగా మీరు వీడ్ ఏమైనా ఉంటే కూడా మొత్తం తీసేయాలండి. తీసేసి మట్టిని మంచిగా ఎండనివ్వాలి. ఎండనిచ్చాకనే మీరు ట్రిమ్మింగ్ అనేది చేయాలి. అయితే ఇప్పుడు మనం మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? అంటే ఇవ్వకూడదండి. ఎప్పుడైతే మీరు ట్రిమ్ చేస్తారో అప్పుడు మీరు ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వకూడదు. ఎప్పుడైతే మీరు ట్రిమ్ చేశారో అప్పుడు మాత్రం మీరు సాఫ్ ఫంగిసైడ్ అలానే మనకి ఎప్సమ్ సాల్ట్ 2 కలిపేసి వాటర్‌లో మంచిగా షేక్ చేసేసి మొక్క మొత్తము ఇవ్వాలండి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ సాఫ్ ఫంగిసైడ్ పెట్టమని చాలా వీడియోస్‌లలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఒక మొక్క, 2 మొక్కలు, ఒక 3, 4 మొక్కలైతే మనం పెడతామండి. కానీ ఒక 20, 30 ఉన్న వాళ్ళు ఎలా అంటే మీరు ఈ ప్రాసెస్‌లో మీరు స్ప్రే చేశారనుకోండి, మీరు ఆ కొమ్మల పైన మీరు సాఫ్ ఫంగిసైడ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకొక విషయం అండి, ఆ మొక్కలలో అంటే రోజ్ ప్లాంట్స్‌లలో మీరు ఎలాంటి మొక్కల్ని ఉంచకూడదు. నా ప్లాంట్‌లో కొన్ని మొక్కలల్లో ఏమొచ్చినాయంటే ఒక తులసి మొక్కొచ్చిందండి. అలానే మిరప నారు కూడా వచ్చింది. ఇంకొక దాంట్లో అయితే తోటకూర వచ్చేసిందండి. అవన్నీ కూడా తీయాల్సిందే. తీసిన తర్వాతే మీరు మట్టి అనేది కొంచెం తీయాలండి. దాదాపు ఒక 2 ఇంచుల వరకి మట్టి అనేది తీసేయాలి. తీసేయడం వల్ల ఏమవుతుందంటే చెప్పాను కదండీ! ఇందాక కూడా చెప్పాను. దాంట్లో ఉన్న బాక్టీరియా అనేది చనిపోతుంది. అయితే మీరు దాన్ని అలానే ఒక 1 డే వదిలేయాలండి. కాకపోతే ఈ పనులన్నీ కూడా మీరు మార్నింగ్ నుంచి 2:00 వరకు మాత్రమే చేసుకోవాలండి. రోజ్ ప్లాంట్‌కి సాయంత్రం అయినప్పుడు మనం ఏమవుతుందంటే వాటరింగ్ చేసినా, చేసినా కూడా తొందరగా ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ పనులన్నీ చేసేయాలండి. కాకపోతే ఇంకొక విషయం అండి ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే కొన్ని మొక్కలుంటాయండి. అవి ఏంటంటే గ్రోత్ అనేది కనిపించదు. అంటే చిన్న చిన్న చిగుర్లొస్తాయి గదండీ! కొత్త చిగుర్లు అవి కనిపించవు. కనిపించని వాటికి మీరు ట్రిమ్మింగ్ చేయడం కానీ, ఏది కానివ్వండి మీరు చేయకూడదు. దాన్ని అలానే పెట్టేయాలి. అయితే ఇప్పుడు మనం ఈ సీజన్‌లో మనము రీపాట్ చేయొచ్చా? చేయకూడదా? రీపాట్ చేసుకోవచ్చండి. కొత్త మొక్కలు కూడా తీసుకొని రావచ్చు నర్సరీ నుంచి. అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కొన్ని మొక్కలుంటాయండి. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ మొక్కలు కొన్ని ఉంటాయి. అవి తొందరగా కొత్త చిగుర్లు రావండి. కొత్త చిగుర్లు రానప్పుడు మనం ఏం చేయాలంటే మస్టర్డ్ కేక్ లిక్విడ్ కానివ్వండి, లేకపోతే కౌ డంగ్ లిక్విడ్ కానివ్వండి, మనం ఇచ్చామనుకోండి తొందరగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఆ మొక్కకి మీరు ట్రిమ్ చేయడం అలా చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైనా మొక్క ఉందనుకోండి దాన్ని ఒక షేప్‌లోకి తేవాలి. వేస్ట్ మొక్కలు అంటే చిన్న చిన్న సన్న మొక్కలు వేస్ట్ దానికి తొందరగా మనకి ఫ్లవరింగ్ కూడా రాదు. అలాంటివన్నీ కూడా ఇప్పుడు ట్రిమ్ చేయాలండి. నేను ఒక రోజ్ ప్లాంట్‌లో తులసి మొక్క చూడండి ఎంత బావుంది. ఎంత బుషీగా దాన్ని ఆ షేప్‌కి తీసుకురావాలని పెట్టానండి. ఒకవేళ ఇలా వచ్చి ఆగిందనుకోండి ఇది మీకు ఎప్పటికీ ఫ్లవరింగ్ అనేది రాదండి. అందుకే ఇది కంపల్సరీగా ఇక్కడి వరకే అనేది కట్ చేసుకోవాలి. మనం ప్రూనింగ్‌తో పాటు దానికున్న లీవ్స్ అంటే డెడ్ లీవ్స్ కానివ్వండి, యెల్లో లీవ్స్ లేకపోతే డై బ్యాక్ వచ్చినవి. ఇంకొకటేంటంటే లీవ్స్ పైన నల్ల నల్ల మచ్చలొస్తాయి కదండీ! అవి ఏవున్నా కూడా రిమూవ్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మొక్కకి కొత్త చిగుర్లనేవి చాలా తొందరగా వస్తాయి. దాని వలన మనకి
ఆ మొగ్గలు కూడా తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే మనం ఇలా చేశాక కొత్త చిగుర్లు వచ్చాక అప్పుడు మనకి మైట్స్ కానివ్వండి, లేదా పురుగులు కానివ్వండి తొందరగా అటాక్ అవుతాయండి. ఎందుకంటే అవి లేత చిగుర్లు కదా! అవి తినడానికి పురుగులనేవి చాలా తొందరగా వస్తాయి. కాబట్టి ఆ టైం మీరు చూసుకొని నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. 1 లీటర్‌లో 1 ఎంఎల్ వేసేసి మంచిగా షేక్ చేసేసి మొక్కకు మొత్తం ఇవ్వండి. కానీ ఇది ఇచ్చే ముందు మాత్రం మీరు ఈవినింగ్ టైమ్స్ మాత్రమే ఇవ్వాలండి. మార్నింగ్ సెక్షన్‌లో అసలు ఇవ్వకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ప్లాంట్ ఉంటుంది. మనకి రూట్ బౌండ్ అయ్యి ఉంటుంది. లేకపోతే దాని పాట్ చిన్నగా ఉంది అనుకుంటే మీరు రీపాట్ చేసుకోవచ్చండి. అయితే ఈ వీడియో ఎలా అనిపించింది? ఏంటి అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకి మరొక మంచి వీడియోతో వస్తానండి. బాయ్.